సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 34:4 నాకు కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. భక్తుడైన దావీదు గారి జీవితంలో ఒక అనుభవమైన మాట, నా యొక్క ఆపద సమయంలో ఆయన నన్ను రక్షించును. నిజమే ప్రియ కుమార కుమార్తె, బాలుడుగా ఉన్నప్పుడే అనేకమైన ఆపదల నుంచి ప్రభు ఆయన తప్పించాను. మరి ముఖ్యంగా సౌలు యొక్క చేతిలో ఉంచి అపాయకరమైన పరిస్థితిలో రక్షించాను. అందుకనే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు, నా కలిగిన భయమన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఆయన మనలను తప్పించే దేవుడు, ఆయన మనలను విడుదల చేసే దేవుడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈ భయంకరమైన పరిస్థితిలో, ఈ ప్రతికూల పరిస్థితిలో నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అని. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నా కుమార్తె, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విడుదల చేస్తాను. ఆయన నమ్ముకుంచండి, ప్రభువుని పట్ల కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవానికి కొందాలు బిడ్డలైన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకొనైనా నీ యొక్క వాక్యం నమ్మి వెళ్తుండగా వాళ్ళ భయాన్ని తీసివేయండి, నీ శక్తి బలాన్ని దయచేయండి. అలాగే దినాన్ని నీటి రాసిన బిడ్డల జ్ఞాపకం చేసుకొని ఆయన నీ మీద ఆధారపడిన వారికి ఆయన ప్రతి వారికి గొప్ప విజయము దయచేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, దేవుని యొక్క మందిరానికి బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటే త్వరగా రావాల్సిన కోరుచున్నాం. ఇది నా నీటి రాస్తున్నారు, వారు కూడా పాల్గొని పరిచయం నుంచి దేవుని యొక్క కృపా జ్ఞానం మీకు తోడైనను గాక. ఆల్ ద బెస్ట్. ఆమేన్.